Hi friends, this is Venkat. Welcome back to our channel Sahastra 26 The Magic of English. మన ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా అన్లెస్ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకోబోతున్నాం. ఇంతకీ అన్లెస్ అనే వర్డ్ ఏంటి, ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్, అలాగే అన్లెస్ని వాక్యాల్లో మనం ఎలా యూజ్ చేయాలి, అన్లెస్కి ఇఫ్కి ఏమైనా దగ్గర సంబంధం ఉందా, అన్లెస్ బదులుగా ఇఫ్ని మనం యూజ్ చేయొచ్చా, ఇటువంటి విషయాలన్నీ ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా మీరు తెలుసుకోబోతున్నారు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. అన్లెస్కి మనం డిక్షనరీ మీనింగ్ చూసుకున్నట్లయితే అలా అయితేనే కానీ, అలా జరిగితేనే కానీ, అలా జరిగిన పక్షంలో కానీ అనే అర్థం వస్తుంది. గ్రామటికల్గా చూసుకుంటే అన్లెస్ అనేది కంజంక్షన్. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. అన్లెస్ యూ స్టడీ వెల్ యూ కాంట్ పాస్. ఇక్కడ అన్లెస్ గురించి మనం తెలుసుకునే ముందు వీ హ్యావ్ టు నో 3 పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే దట్ ఈస్ ద కంజంక్షన్. కంజంక్షన్ అనేది ఎప్పుడు కూడా 2 వర్డ్స్ని 2 సెంటెన్సెస్ని అలాగే 2 ఫ్రేజెస్ని జాయిన్ చేస్తుంది, అంటే కలుపుతుంది. ఇక్కడ చూడండి, యూ స్టడీ వెల్ అనేది ఒక సెంటెన్స్, యూ కాంట్ పాస్ అనేది రెండవ సెంటెన్స్. ఈ 2 సెంటెన్స్ని ఇక్కడ అన్లెస్ అనేది జాయిన్ చేయడం జరిగింది, అంటే కలిపింది. ఆ 2 సెంటెన్స్ని ఇక్కడ అన్లెస్ అనే కంజంక్షన్ కలిపింది. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే ఎప్పుడు కూడా అన్లెస్ అనేది ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ని చెప్తుంది కానీ పాస్ట్ని ఎప్పుడు చెప్పదు. అంటే ఇలా అయితేనే కానీ అలా అవ్వదు అని చెప్పి ఎప్పుడైనా సరే ఫ్యూచర్నే చెప్తుంది లేదా ప్రెజెంట్ని చెప్తుంది కానీ ఎప్పుడు కూడా పాస్ట్ అనేది చెప్పదు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ చూశారు కదా 2 సెంటెన్స్లు మీకు కనిపించాయి. అందులో పాజిటివ్ సెంటెన్స్ ఏంటి, యూ స్టడీ వెల్. నెగిటివ్ సెంటెన్స్ యూ కాంట్ పాస్, ఎందుకంటే ఇక్కడ కెన్ తర్వాత నాట్ ఉంది కాబట్టి అది నెగిటివ్ సెంటెన్స్. ఎప్పుడు కూడా అన్లెస్ అనేది పాజిటివ్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ పాజిటివ్ సెంటెన్స్ ముందర మాత్రమే ఉంచడం జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ కీ పాయింట్. ఇక్కడ చూడండి, యూ స్టడీ వెల్ అనేది పాజిటివ్ సెంటెన్స్, అందువల్ల అన్లెస్ యూ స్టడీ వెల్ అంటే నువ్వు బాగా చదివితేనే తప్ప యూ కాంట్ పాస్, నువ్వు పాస్ కాలేవు. అంటే అన్లెస్ ఎప్పుడు యూజ్ చేసినా సెకండ్ సెంటెన్స్లో నెగిటివ్ ఉంటుంది, అంటే నాట్ అనేది ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ అన్లెస్ యూ స్టార్ట్ ఎర్లీ యూ కాంట్ రీచ్ ఇన్ టైమ్. అంటే నువ్వు తొందరగా బయలుదేరితేనే తప్ప సమయానికి చేరుకోలేవు. ఇన్ టైమ్, ఆన్ టైం. ఇన్ టైం అంటే ఏదైనా అనుకున్న సమయం కన్నా ముందు, అలాగే ఆన్ టైం అంటే ఎగ్జాక్ట్గా ఆ సమయానికి. ఓకే, అంటే మీరు ముందుగా బయలుదేరాలి లేకపోతే చేరుకోలేరు అని చెప్పి ఈ వాక్యం మనకు అర్థం వస్తుంది. పాజిటివ్ సెంటెన్స్ ముందే అన్లెస్ యూజ్ చేయడం జరిగింది, అలాగే సెకండ్ సెంటెన్స్లో నెగిటివ్ ఉంది, కాంట్. ఓకే, నెక్స్ట్ వన్, ఐ వోంట్ డూ ఇట్ అన్లెస్ ద బాస్ గివ్స్ ద పర్మిషన్. ఇక్కడ అన్లెస్తో ఉన్న వాక్యం తర్వాత వచ్చింది, మామూలుగా ఉన్న వాక్యం ముందు రాయబడింది. అంటే ఐ వోంట్ డూ ఇట్ అన్లెస్ ద బాస్ గివ్స్ ద పర్మిషన్. బాస్ పర్మిషన్ ఇస్తేనే తప్ప నేను అది చెయ్యను. చూడండి, వోంట్ నెగిటివ్ సెంటెన్స్ యూజ్ చేయబడింది. నెక్స్ట్ వన్ ఈస్ అన్లెస్ హీ నోస్ యు ఆర్ హియర్ హీ వోంట్ కమ్. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే 3 సెంటెన్సెస్ కలవు. ఫస్ట్ వన్ ఏంటి, హీ నోస్. సెకండ్ వన్ యు ఆర్ హియర్. థర్డ్ వన్ హీ వోంట్ కమ్. అయితే ఫస్ట్ ఉన్న 2 వాక్యాలని అన్లెస్ అనేది, అంటే ఫస్ట్ ఉన్న 2 వాక్యాల ముందు అన్లెస్ ఉంచడం జరిగింది, లాస్ట్ సెంటెన్స్లో నెగిటివ్ ఉంచడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తేనే తప్ప అతను ఇక్కడికి రాడు. అంటే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే అతను ఇక్కడికి వస్తాడు, అది దాని అర్థం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడా కూడా పాస్ట్ టెన్స్ అనేది యూజ్ చేయబడలేదు. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ కలిపి ఇక్కడ జాయింట్గా యూజ్ చేయబడ్డాయి. చూడండి, యూ స్టడీ వెల్ సింపుల్ ప్రెజెంట్, యూ కాంట్ పాస్ ఫ్యూచర్. అలాగే యూ స్టార్ట్ ఎర్లీ సింపుల్ ప్రెజెంట్, యూ కాంట్ రీచ్ ఇన్ టైమ్ సింపుల్ ఫ్యూచర్. అలాగే ఐ వోంట్ డూ ఇట్ ఫ్యూచర్, ద బాస్ గివ్స్ ద పర్మిషన్ సింపుల్ ప్రెజెంట్. నెక్స్ట్ వన్, హీ నోస్ యు ఆర్ హియర్ సింపుల్ ప్రెజెంట్, హీ వోంట్ కమ్ ఫ్యూచర్. అలాగే మరొక విషయం ఏంటంటే ఆ ఫ్యూచర్ ఏదైతే చెప్తుందో అక్కడే మనం నెగిటివ్ యూజ్ చేస్తాం. చూడండి, హీ వోంట్ కమ్, హీ కాంట్ రీచ్ ఇన్ టైమ్, యూ కాంట్ పాస్, లైక్ దట్. మనం ఇప్పుడు ఇఫ్ అండ్ అన్లెస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంటే ఏదైనా వాక్యంలో ఇఫ్ బదులుగా అన్లెస్ యూజ్ చేసినట్లయితే ఎటువంటి డిఫరెన్సెస్ వస్తాయి ఆ వాక్యంలో అనే విషయాన్ని కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేద్దాం. అన్లెస్ అంటే ఏంటి, ఇఫ్ నాట్ అయితేనే కానీ, ఇఫ్ అంటే అయితే. లుక్ అట్ సమ్ ఎగ్జాంపుల్స్. అన్లెస్ యూ పే యూ కాంట్ గెట్ సర్టిఫికేట్స్.
అంటే డబ్బు కడితేనే తప్ప సర్టిఫికేట్స్ పొందలేవు. ఇక్కడ చూడండి, పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? యూ పే. నెగిటివ్ సెంటెన్స్ యూ కాంట్ గెట్ సర్టిఫికేట్స్. పాజిటివ్ సెంటెన్స్ ముందు అన్లెస్ యూజ్ చేయబడింది. యూ పే అనేది సింపుల్ ప్రెజెంట్, యూ కాంట్ గెట్ సర్టిఫికేట్స్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. ఇట్స్ ఓకే, ఇట్స్ రైట్. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ పే యూ కెన్ గెట్ సర్టిఫికేట్స్ అంటే డబ్బు కడితే సర్టిఫికేట్స్ పొందగలవు. యూ పే సింపుల్ ప్రెజెంట్, యూ కెన్ గెట్ సర్టిఫికేట్స్ ఫ్యూచర్. అంటే ఇక్కడ ఇఫ్ యూజ్ చేసినప్పుడు జాగ్రత్తగా మీరు చూసినట్లయితే నాట్ రావడం లేదు. అదే అన్లెస్ యూజ్ చేస్తే ఖచ్చితంగా మనం నాట్ యూజ్ చేయాలి. కాంట్ అంటే కెనాట్ని మనం కాంట్రాక్ట్ చేస్తే కాంట్గా యూజ్ చేస్తాం. అంటే ఎప్పుడు కూడా మనం అన్లెస్ యూజ్ చేసిన వాక్యంలో ఖచ్చితంగా ఫ్యూచర్ని తెలియజేసే వాక్యంలో నాట్ ఉంచాలి. అదే ఇఫ్ యూజ్ చేసినట్లయితే ఏదైతే ఇక్కడ ఫ్యూచర్ని తెలియజేస్తుందో ఆ వాక్యంలో నాట్ను ఉంచనవసరం లేదు. నో నీడ్ టు ప్లేస్ నాట్ ఇఫ్ యూస్. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూస్ అన్లెస్ వీ హ్యావ్ టు యూస్ నాట్ ఇన్ ఫ్యూచర్ సెంటెన్స్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ అన్లెస్ అండ్ ఇఫ్. వన్ మోర్ ఎగ్జాంపుల్. అన్లెస్ హీ హ్యాస్ ద మనీ హీ కాంట్ బై ఎ కార్. చూడండి, ఈ కాంట్ బై ఎ కార్. అన్లెస్ హీ హ్యాస్ ద మనీ అంటే అతను డబ్బు ఉంటేనే తప్ప, డబ్బు ఉంటేనే కానీ అతను కారు కొనలేడు. కారు కొనలేడు నెగిటివ్. ఇఫ్ హీ హ్యాస్ ద మనీ అతను డబ్బు ఉంటే హీ కెన్ బై ఏ కార్. కారు కొంటాడు. కారు కొనలేడు, కారు కొంటాడు. అంటే చూడండి, ఇక్కడ నెగిటివ్ యూజ్ చేసాం, ఇక్కడ పాజిటివ్ యూజ్ చేసాం. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ కూడా చూడండి, హీ హ్యాస్ ద మనీ సింపుల్ ప్రెజెంట్, క్యాన్ బై ఎ కార్ అనేది ఫ్యూచర్ని తెలియజేస్తుంది. సో బిఫోర్ వైండింగ్ అప్ దిస్ వీడియో, ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. Unless you watch my videos or my channel, you can't speak good English. You can't learn English. అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే తప్ప మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేరు, ఇంగ్లీష్ మాట్లాడలేదు అని అర్థం ఏంటి? ఇఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆర్ ఇఫ్ యూ వాచ్ మై ఛానల్, యూ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.